ఈ ఫ్రీ బస్ వాళ్ళ గొడవలో ఎప్పుడు రీల్స్ లో చూడటమే కానీ ఈసారి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. హలో మాయా, వెల్కమ్ టు వీఆర్ బ్యాచులర్. ఈ రోజు బోయ్ కదా అని మా అమ్మ నన్ను పొద్దున్నే లేపిసింది. నేను పడుకుందే రాత్రి 3 టైంకి. ఇంకా చల్లో గడిచిన కోడి పిల్ల నలుగు పెట్టుకుని స్నానం చేస్తాను. మా మాయగాడికి ఫోన్ చేయగానే వీధిలో మంటేసం వచ్చాయన్నాడు. అక్కడికి వెళ్ళగానే మన వాళ్ళంతా కలర్ఫుల్ గా మెరిసిపోతున్నారు. ఈయన చూడండి పైన కింద మూసుకొని మంట కాసుకోకుండా ఇక్కడ కూడా గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చిన వాళ్ళు తిట్టినా ఆపలేదు. వీళ్ళైతే ఇంకా చిన్న పిల్లలాగా మంటతో సరసాలు ఆడుతున్నారు. మా మాయగాళ్ళు అయితే దోలకు మారిపోయారు. ఉన్నటువంటి సడన్ గా కర్రలతో కొట్టించుకుంటున్నారు. మన సన్నమాయ అయితే మంచిగా సన్ రైజ్ ఇచ్చాడు. అలా మా గ్రామ దేవత మరిడి తల్లి గుడికి వచ్చి దండం పెట్టుకున్నాం. ఎందుకంటే చిన్న ఆయన అయితే పండక్కి నెలగంట పెట్టిన కానించి మన పొలి మీద దాటిన ప్రతిసారి కీడు మనం వెంటే ఉంటది అంటారు పెద్దలు. పండుగ అయ్యే వరకు మీరు కూడా వాహనాలపై జాగ్రత్తగా వెళ్ళండి మాయ. అలా వాలీబాల్ ఆడదామని గ్రౌండ్ కి వెళ్తే మా మాయగాడు వాళ్ళ ఎవరితో సొల్లేసుకుంటున్నాడు. మా అమ్మ ఫోన్ చేస్తుందని ఇంకా ఇంటికి దెబ్బేసాం. ఈ మండే ఎండ్ లో మా లక్ష్మమ్మ మా అమ్మ ఇంటికి ప్రయాణం పెట్టింది. అలా కాంప్లెక్స్ కి వెళ్ళి ఎంతో రిస్క్ చేసి మొత్తానికి నర్సీపట్నం బస్సు ఎక్కాము. బస్సులో అయితే అసలుగా ఖాళీ లేదు. ఆధార్ కార్డు కోసం చిన్న ఆర్గ్యుమెంట్ కాస్త పెద్ద అయింది. దాని కారణంగా కండక్టర్ అలిగి బస్సు తీసాడు. ఆవిడ దిగి వరకు బస్సు స్టార్ట్ చేయని పేచి పెట్టాడు. ఆ గొడవ చూడలేక మా అమ్మ సైలెంట్ గా స్లీప్ వేసింది. కంటెంట్ నచ్చితే పేజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమయ్యా. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయ్యా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామే.